హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనం బెంగుళూరు సిరీస్ యూనివర్సిటీస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకవంతమైనటువంటి నోరు తిరగట్లేదు, ఇది చాలా తెలుగు పదం కదా. రెప్యుటెడ్ ఉన్నటువంటి ఆర్వి కాలేజ్ వారి నెంబర్ 1 పొజిషన్ అండి. ఇక్కడ మనకి సిబిఐ టెట్లో బెంగళూరులో ఆర్వి కాలేజ్ అట్లా. అంతేకాకుండా దీనికి ఇంకో పేరు కూడా ఏంటంటే భారతదేశంలో కల్లా హైయెస్ట్ ఫీజు ఉన్నటువంటి కాలేజ్ ఇది. అఫిలియేటెడ్ టు విశ్వేశ్వరయ్య విటియు. వాళ్ళే అదే క్యాంపస్లోనే సేమ్ లోగిట్లో ఆర్వి యూనివర్సిటీ అనేది పెట్టారు. 2021లో ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎంత బాగుందంటే యూనివర్సిటీ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది. వీళ్ళ మెథడాలజీ లాస్ట్ టైం కూడా నేను కాలేజ్ గురించి చెప్పినప్పుడు చెప్పినాను. ఇందాక మనం ఐబిఎం ప్రోగ్రామ్ గురించి చెప్పాను కదా, సేమ్ అదే ఓనర్లో వీళ్ళ ఓన్ సిలబస్ అనమాట. అంటే వెండర్కి ఇండస్ట్రీకి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీసుకొని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కొత్త కొత్త సిలబస్లు పెట్టి కొత్త టెక్నాలజీస్ పెట్టి వీళ్ళ చేత క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేయిస్తూ పీబీఎల్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది 100% ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఏకైక యూనివర్సిటీ ఐబిఎం ప్రోగ్రామ్స్లో కాకుండా నార్మల్గా దాంట్లో. రెండోది పక్కన వచ్చేసి మీకు 70 లక్షలు ఉంది. ఆర్వి యూనివర్సిటీలో వస్తే మీకు 5.6 లక్షలు ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది, అది రాస్తే సరిపోతుంది. లేదు మీరు 8 lakhs వరకు 8.6 lakhs పెట్టుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా కూడా ఇప్పించేస్తాం. 8,432. ఇప్పుడు ఉదాహరణకి 15 లక్షలు డొనేషన్ కట్టి మన సివిఆర్ కాలేజీకో గోకరాజ్ కాలేజీకి పోయేవాళ్ళు దీని ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ బెటర్ దాన్ ఎనీ అదర్ కాలేజ్ ఇన్ డొనేషన్లు కట్టే ఏ అదర్ కాలేజెస్ కన్నా ఇది మంచి కాలేజ్. ఉదాహరణకి మహీంద్రా యూనివర్సిటీ ఉంది, వోక్సన్ యూనివర్సిటీ ఉంది. వోక్సన్కి ఏం రెప్యుటేషన్ ఉందండి? 7.5 లక్షలు వసూలు చేస్తున్నాడు ఆయన. ఆర్వీకి ఒక చరిత్ర ఉంది. గత 40 ఏళ్ళ నుంచి వీళ్ళు ఆ నెంబర్ 1 పొజిషన్ని బెంగళూరు నిలబెట్టుకున్నారు. చూడండి, కోర్సెస్ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. బీటెక్ సిఎస్సి హానర్స్ ఒకటి ఉంది, ఏఎంఎల్ డేటా సైన్స్ ఒకటి ఉంది, ఫుల్ స్టాక్ అప్లికేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ క్లౌడ్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మీద ఉంది, మెటావర్స్ అండ్ ఏఆర్ విఆర్ అండ్ గేమింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అండ్ నెట్వర్క్ అండ్ ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద మరో కోర్స్ ఉంది. ఈ రకమైనటువంటి స్పెషలైజేషన్తో వీళ్ళు ఆర్వి యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. చెప్పాను కదా, మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ ఇయర్ 8 lakhs ఉంటుంది, రిమైనింగ్ ఇయర్స్ కూడా 8 lakhs ఉంటుంది. అదే ఆర్వి శాట్ ద్వారా గానైతే మీకు 5.6 lakhsలో మీకు ఇది అయిపోతుంది, అంటే ఒక 20 లక్షల రూపాయలు. సో 20 లక్షలు కూడా ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఇది ఇప్పుడు మల్లారెడ్డి ఫీజు అనుకోవచ్చు, సిఎంఆర్ ఫీజు అనుకోవచ్చు, లేకపోతే ఎంఎల్ఆర్ ఫీజు అనుకోవచ్చు. కానీ ఇది ఎంత పెద్ద బ్రాండ్ చూడండి. ఒకసారి ఆర్వి యూనివర్సిటీలో మీకు సీటు మేము దాన్ని మాట్లాడి చేయించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పిఎస్ కన్నా ఆర్వి యూనివర్సిటీనే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే పిఎస్ చూడడానికి ఏమంత బాగాలేదు, నేను వెళ్ళాను చూశాను. కానీ ఆర్వి సెట్ ఏంటంటే కొత్తగా కట్టిన యూనివర్సిటీ కదా, అసలు బీభత్సంగా అయినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు, బాగా డబ్బులు ఉన్నాయి, మంచిగా చేశారు. సో వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ 98 lakhs. ఫస్ట్ బ్యాచ్ బయటకు వస్తుందండి. లోపల క్యాంపస్లో 2 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 3 షేరింగ్ రూము, 2 lakhs వరకు హాస్టల్ ఫీజు అనేది ఉంది. గర్ల్స్ కూడా హాస్టల్ ఉంది. హాస్టల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, లేకపోతే కాలేజ్ వైఫై ఫెసిలిటీ ఉంది, ఆర్ఓ ఉంది, అన్ని వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంది, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంది, మంచి రూమ్స్, ల్యాండ్రీ ఫెసిలిటీ ఉంది, సెక్యూరిటీ అంతా కూడా ఉంది. దీనికి బయట నియర్ బై వచ్చేసి కిషోర్ హాస్టల్ అనేది ఒకటి ఉంది మనకి. 300 meters అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మీకు కనిపిస్తుంది కదా కార్డు. వీళ్ళ దగ్గర పీజీ బాగుంది, 11,000 per month ఛార్జ్ చేస్తున్నాడు. ఏసీ అకామిడేషన్ మస్తుంది, ఇది కూడా చూసాము దగ్గరలో. ఇది బెంగళూరుకి 22 kilometers దూరంలో ఉంది. కెంపిగూడ రైల్వే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 45 kilometers దూరంలో మనకి ఈ యూనివర్సిటీ అనేది ఉంది. సో దీని బెంగళూరు యూనివర్సిటీలో మనం నెంబర్ 1 యూనివర్సిటీగా పెట్టుకోవచ్చు. అడ్మిషన్స్ కావాలనుకున్న వాళ్ళు 9133311450కి సంప్రదించండి. ఎడ్యు9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.